సహజంగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు కైలాస యాత్రకు వెళ్ళొచ్చు. ఈసారి ముందుగానే వర్షాలు పడి వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు పడతాయన్నటువంటి అపోహ కూడా లేదు. ఒకవేళ పడ్డా నేపాల్ పార్ట్‌లో తప్ప టిబెటియన్ పార్ట్‌లో ఎక్కడా వర్షం పడేటటువంటి అవకాశం ఉండదు. యాక్చువల్‌గా ఒకవేళ వర్షం పడ్డా కూడా H2O అంటాం మనం కెమిస్ట్రీ భాషలో, కోడ్ లాంగ్వేజ్‌లో. H2Oలో O2 అంటే ఆక్సిజన్ ఉంది అని చెప్తారు. సో వాటర్ కంటెంట్ లో ఆక్సిజన్ ఉంది కాబట్టి చిన్నగా తుంపర్లు పడ్డా వర్షం పడ్డా మనకి హెల్ప్ఫుల్ ఏమవుద్దంటే ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఇంకా బాగా దొరుకుతుంది. మన దగ్గర ఇక్కడ 21% ఆఫ్ ఆక్సిజన్ ఉన్నటువంటి దగ్గర నుంచి మనం హై ఆల్టిట్యూడ్ కైలాష్కి వెళ్ళేసరికి 10% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మన లంగ్స్ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు ఆ వర్షం పడ్డా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి సంవత్సరం మే నుండి అక్టోబర్ వరకే కైలాస యాత్ర చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు మాకు రోజు ఒక 100 ఫోన్లు వస్తాయి. మేము నెక్స్ట్ మంతే వెళ్ళాలి, వారం రోజుల తర్వాతనే వెళ్ళాలనుకుంటారు. కైలాస యాత్రకి 3 మంత్స్ ముందే ప్లాన్ చేసుకుంటే తప్ప ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మాకు ఈ మంత్రి తెలుసు, ఆ మంత్రి తెలుసు, ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు అని చాలా మంది ఫోన్లు చేస్తారమ్మ. కానీ కైలాస యాత్రకి ఖచ్చితంగా ఒక పర్మిట్ కి ఒక లిమిట్ ఉంటుంది, టైం లిమిట్. దాన్ని బేస్ చేసే మనం ఖచ్చితంగా పర్మిట్ అండ్ వీసా తీసుకోవాలి. కాబట్టి మా దగ్గర 1 ఇయర్ ముందు నుండే బుకింగ్స్ మొదలవుతాయి. బికాస్ కైలాస యాత్రకి మనం వెళ్ళాలనే సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి కాబట్టి ఇన్ అడ్వాన్స్ గా ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడే మనం ఫ్రూట్ఫుల్ గా ప్రశాంతంగా యాత్రకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని ప్రశాంతంగా పొందొచ్చు.